నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కోడింగ్, డేటా సైన్స్ వంటి టెక్నాలజీలు ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ ఏఐ ఎరాలో విద్యార్థులు అసలు ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎంచుకోవాలి? ట్రెడిషనల్ ఇంజనీరింగ్ సరిపోతుందా, లేక ఇండస్ట్రీ ఓరియంటెడ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ వంటి కొత్త తరం కోర్సులే భవిష్యత్తును నిర్ణయిస్తారా? ఈ అంశాలపై మనతో చర్చించడానికి విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఆర్ఎస్ సూర్యనారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆయనతో మాట్లాడవచ్చు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే సార్. ఇంటర్ తర్వాత చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సిస్టమ్ ఏంటంటే బీటెక్ చేయాలి అని దాని మీదే నడుస్తూ ఉంది. బట్ రాను బీటెక్కి కూడా అంత వాల్యూ లేకుండా పోయింది. మరి అసలు బీటెక్ కాకుండా అసలు ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా ఎటువంటి కోర్సులు నేర్చుకుంటే బాగుంటుంది? మీరేం చెప్తారు దాని గురించి? ప్రస్తుతం మారుతున్నటువంటి విద్యా వ్యవస్థలో రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క ప్రభావం ఏదైతే ఉపాధి రంగం వైపు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగం వైపు ఉన్నటువంటి ఈ రోజుల్లో మనకు ఏమవుతుంది అంటే, ట్రెడిషనల్ కోర్సెస్ ఏదైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ట్రెడిషనల్ డిగ్రీస్ అయినటువంటి బీఎస్సీ, బీకామ్, బీఏ, ఇటువంటి కోర్సెస్ అన్నీ కూడా మనకు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్, ఇండస్ట్రీకి అనుగుణంగా వారి యొక్క కాంపిటెన్సెస్ని పెంపొందించుకోవడం కోసము, లేకపోతే కన్నా వాళ్ళకు ఏదైతే కావాలో అవి అకాడమిక్కి, ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఉన్నటువంటి ఈ ఒక తరుణంలో విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ మేము ఏం ఆలోచన చేశాము అంటే, అసలు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఇండస్ట్రీ అనుసంధానం లేకుండా క్లాస్ రూమ్లో ఎలా మేము వాళ్ళకు బోధించగలం అన్నటువంటి ఒక ప్రశ్న మాకు ఉత్పన్నమైనప్పుడు మేమేం చేశామంటే, అదే ఒక ఇండస్ట్రీతో కంప్యూటర్ సైన్స్ కోర్సు మా దగ్గర ఉన్నటువంటి బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఈ కోర్సుకి టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వరల్డ్ రెనౌడ్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యాం. ఓకే, ఎందుకు కొలాబరేట్ అయ్యాము అంటే, మీరు ఇప్పుడే చెప్పిన విధంగా పాత కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ కోర్సుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. అందు గురించి మేమేం చేశాము అంటే, ఇండస్ట్రీ భాగస్వామ్యంతో మా యొక్క బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఈ 4 years కోర్స్ అనేటువంటిది మేము ఇంట్రొడ్యూస్ చేశాం. అండ్ ఇప్పుడున్న ఏఐ యుగంలో ఏఐ వల్ల చాలా మటుకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని మూతపడతాయి, అసలు ఆ జాబ్స్ ఉండవు అని అంటున్నారు కదా, మీరేం చెప్తారు దాని గురించి? నిజంగా ఏఐ వచ్చిన తరుణంలో సాఫ్ట్వేర్ అనేది పడిపోతుందా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పటికీ పడిపోదు, కానీ భవిష్యత్తులో రెండు రకాల స్కిల్స్, రెండు రకాల జాబ్స్ ఉండబోతున్నాయి. ఒకటి, సాఫ్ట్వేర్ రంగంలో ఏఐని వాడుకొని ఎంత బాగా పనిచేయగలుగుతావు అన్నటువంటి ఒక ఉద్యోగం మాత్రమే ఉండబోతుంది. రెండోది, ఏఐ పని చేయలేనటువంటి ఫీల్డ్స్, అంటే హ్యూమన్ స్కిల్స్ ఎక్కడైతే, ఫిజికల్ స్కిల్స్ ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో మీరు చూస్తే ఆంథ్రోపిక్ ఏఐ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, లేకపోతే ఇవాళ వచ్చేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, లేకపోతే ఐఓటీ, ఇలాంటి కొత్త ఫీల్డ్స్ వస్తున్నాయి. కొద్దిగా ఆ ఒడిదుడుకులు అనేటువంటిది సహజంగానే ఇండస్ట్రీలో ఉంటుంది, కానీ ఆ ఒడిదుడుకులు తట్టుకొని ఎవరైతే స్కిల్స్ పెంపొందించుకొని ఎవరైతే వాటికి తగ్గట్టుగా ముందుకు వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగం అనేటువంటిది వాళ్ళకు స్థిరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏఐ వల్ల జాబ్స్ ఉండట్లేదు అన్న ఒక వాదన పైన కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటే బెస్ట్ అని అంటారా? కంప్యూటర్ సైన్స్ ఎప్పటికీ, ఇప్పటికీ, మరెప్పటికీ కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది నెంబర్ 1 రంగం. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ బీటెక్ కోర్సులో ఏమవుతుంది అంటే, నిస్సందేహంగా బీటెక్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కోర్సు. కాకపోతే ఇండస్ట్రీకి తగ్గట్టుగా అప్డేట్ అవ్వడం లేదు. ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ వాళ్ళకి క్లాస్ రూమ్లకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తక్కువగా ఉంది. ఆ కారణం చేత అందరూ ఇవాళ భయపడుతున్నారు, నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే నిజంగా నేను ముందుకు రాగలుగుతానా, నేను ఆ ఇండస్ట్రీలో కావాల్సినటువంటి స్కిల్స్ నాకు వస్తాయా, నాకు ఉద్యోగం దొరుకుతుందా అన్నటువంటి ఒక భయం మొదలైన కారణం చేత అందరూ వేరే రంగాల వైపు వారి యొక్క ఆలోచనలు మార్చుకుంటున్నారు. కానీ కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ నేర్చుకొని
వాటికి ఏం కావాలో, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి అంటే ఏం కావాలి, లేకపోతే కోడింగ్ నేర్చుకోవాలంటే నీకేం స్కిల్స్ కావాలి, ఎలాంటి ఒక స్కిల్స్ అనేటువంటివి నీకు కావాలనేటువంటి నువ్వు బేరీజు వేసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా నీకు కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది మంచి కోర్సు. కంప్యూటర్ సైన్స్, ఓకే. అయితే బీటెక్ చదివే ఈ 4 ఏళ్ళు కూడా ఓన్లీ ఆ క్లాస్ రూమ్ వరకే పరిమితం చేయడం, బీటెక్కి సంబంధించిన కోర్స్ మాత్రమే చెప్పడం వల్ల వీళ్ళు ఎక్స్ట్రా స్కిల్ అనేది కానీ యాక్టివిటీ కానీ ఏది నేర్చుకోవట్లేదు. ప్రస్తుతం చేస్తున్న కాలేజీలు అదే పని అంటారా? కరెక్ట్గా చెప్పారండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు మీరు చాలా చక్కగా అడిగారు. ఇక్కడ ఏమవుతుందంటే 4 సంవత్సరాలు క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టి క్లాస్ రూమ్లోనే ట్రైన్ చేస్తే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఎలా వస్తాయి? ఓన్లీ ఒక్కటే చూస్తున్నారు, బీటెక్ లో మనం ఏం చేయాలి అంతవరకు నేర్పిస్తారు. అందుకే మేమేం చేసాము అంటే 2+2 మోడల్లో మేము ముందుకు వచ్చాం. ఈ 2+2 మోడల్ ఏంటి అంటే ఫస్ట్ 2 సంవత్సరాలు స్టూడెంట్ క్యాంపస్ లో ఉంటాడు. ఈ 2 సంవత్సరాల్లో కూడా 40% ఆఫ్ సబ్జెక్ట్స్ ఏదైతే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయో, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఏమి ఉన్నాయో అవి యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు మా క్యాంపస్కి వచ్చి టీచ్ చేస్తారు. అలాగే 3rd ఇయర్ స్టూడెంట్ మా క్యాంపస్ లో ఉన్నాడు. స్టూడెంట్ వచ్చేసి యాక్సెంచర్ ప్రిమైసెస్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి వాళ్ళ కంపెనీకి వెళ్ళి అక్కడ 100% ట్రైనింగ్ తీసుకుంటారు. 4th ఇయర్ ఏమవుతుంది అంటే మినిమం 3 నెలల నుంచి 12 నెలల వరకు మనకు అప్రెంటిస్షిప్ లేదా ఇంటర్న్షిప్ అనేటువంటిది మేము ప్రొవైడ్ చేస్తాం. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ స్టైఫండ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్న్షిప్ అనేది 4th ఇయర్ లో. 3rd ఇయర్ వచ్చేసి కంప్లీట్ 100% ఇండస్ట్రీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఇయర్ లో సాలిడ్ ఫౌండేషన్ ఉంటుంది. సో ఈ రకంగా బీటెక్ భిన్నంగా బీటెక్ లో జరిగేటువంటి ఏదైతే డ్రాబ్యాక్స్ ని మేము ఇక్కడ కవర్ చేస్తూ కొత్తగా మేము ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఈ కోర్స్ అనేటువంటి 4 years కోర్సు అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ మేము ఈ సంవత్సరం అందిస్తున్నాం. ఓకే. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎందుకు విశ్వవిద్యాలయంలోనే జాయిన్ అవ్వాలి? మీ ప్రత్యేకత ఏంటి? మీరు అందించే స్పెషల్ కోర్సులు ఇంకే ఉన్నాయి? మీ దగ్గర చదివితే వచ్చే లాభం ఏంటి స్టూడెంట్స్ కి? విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 28 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక కళాశాల. మాకు NAAC A+ అక్రిడేషన్ ఉంది, UGC అటానమస్ ఉంది, ర్యాంకింగ్స్ ఉన్నాయి, రికగ్నైజేషన్ ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీ భాగస్వామ్యంతో మేము కోర్సెస్ కూడా అందిస్తున్నాం. 15 acres ఆఫ్ క్యాంపస్, లస్ గ్రీన్ క్యాంపస్ మాకు ఒకే ఒక క్యాంపస్ ఉంటుంది. తుమ్కుంట ఏరియాలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో మా క్యాంపస్ ఉంటుంది. సో అంటే ఒక కాలేజీకి కావాల్సిన రికగ్నైజేషన్స్, ఒక కాలేజీకి కావాల్సినటువంటి ర్యాంకింగ్స్, ఒక కాలేజీకి కావాల్సినటువంటి అఫిలియేషన్, ఒక కాలేజీకి కావాల్సినటువంటి UGC అటానమస్. సో ఇవన్నీ ఉండడం వలన విశ్వవిద్యాలయంలో ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సు పార్ట్ ఆఫ్ టాలెంట్మెంట్ యాక్సెంచర్తో మేము భాగస్వామ్యంగా ఉన్నాం. కాబట్టి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఇండస్ట్రీ వాళ్ళ చేత మీకు ట్రైన్ చేసి మీకు రేపొద్దున ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే మేము చేస్తున్నటువంటి బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 years UGC అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. ఇది UGC AEDP ప్రోగ్రామ్ అండి. ఈ అప్రెంటిస్షిప్ అనేటువంటిది ఖచ్చితంగా 4th year లో మేము ఇస్తున్నాం. అందుకే విశ్వవిద్యాలయంలో బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేటువంటిది తీసుకోవచ్చు. అంటే స్టూడెంట్స్కి కలిగే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఈ బిఎస్సి కంప్యూటర్స్ కానీ అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ పేర్లు వేరే. ఇండియాలో బీటెక్ అంటారు, వరల్డ్ వైడ్ గా బిఎస్ అంటారు. బీటెక్ చేస్తే ఎంటెక్ చేయాలి, బిఎస్ చేస్తే ఎంఎస్ చేయాలి. సో ఇది బిఎస్ ఎంఎస్ కాంబినేషన్ అంటే వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ నామన్క్లేచర్ అనేటువంటి ఒక గొప్ప కోర్సు మేము అందించేటువంటి బిఎస్ ఎంఎస్ కోర్సు. డిఫరెన్స్ ఏం లేదండి. బీటెక్ లోకి వెళ్తే థియరిటికల్ గా ఉంటుంది, 4 సంవత్సరాలు క్యాంపస్ లోనే ఉండాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఇండస్ట్రీ కావాల్సిన స్కిల్స్ ఉండవు, తక్కువగా ఉంటున్నాయి. అదే మేము చెప్తున్నాం. అది అప్డేట్ కాలేదు, అవుట్డేట్ అయింది. మేము అప్డేట్ అయ్యాము, స్కిల్స్ కావాలి, స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అప్డేట్ అయ్యాము. ఇండస్ట్రీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మేము అప్డేట్ అయ్యాము ఇండస్ట్రీ భాగస్వామ్యంతో. అందుకే బీటెక్ కి బిఎస్ కి ఉన్నటువంటి ఈ వ్యత్యాసం అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. యాక్సెంచర్ తో మీ టైఅప్ ఏంటి, అసలు ఎలా అయ్యారు? దీనివల్ల విద్యార్థులకు అడ్వాంటేజ్ ఏంటంటారు? ఏ కోర్సు చదివినా ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్ళాలి? ఇండస్ట్రీకి వెళ్ళి జాబ్కి వెళ్ళాలి కదా.
ఇండస్ట్రీకి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇవాళ ఉన్నటువంటి ఈ ఏఐ యుగంలో రోజుకొక టెక్నాలజీ మారిపోతుంది, రోజుకొక అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తున్నాయి. కొత్తది ఒక 10 మంది చేసేటువంటి ఒక పనిని ఏఐ ఒక గంటలో చేస్తుంది. సో ఇట్లాంటప్పుడు మీరు గతంలో నేర్చుకున్నటువంటి ఏదైతే పాత బోధనా పద్ధతులు కావచ్చు, లేకపోతే ఆ ఓల్డ్ స్టైల్ ఆఫ్ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ లో మీరు మళ్ళీ మేము అక్కడికే వెళ్తాము, వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఉద్యోగం కావాలి అంటే 4 రోడ్ల కూడల్లో మీరు నిలబడుకుంటే యాక్సిడెంట్ అవుతుందే తప్ప మీరు బయటికి వెళ్ళరు. సో ఇక్కడ మేమేం చెప్తున్నాము అంటే అసలు విద్యార్థులకి ఏం కావాలి, బేసిక్ గా ఆస్క్ ప్రిన్సిపల్ ఉంటుందండి. యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. ఈ యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ లో స్కిల్ అనేటువంటిది మేము ఇండస్ట్రీ భాగస్వామ్యంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. యాటిట్యూడ్, నాలెడ్జ్ అనేటువంటిది కళాశాల ప్రాంగణంలో వాళ్ళకి కావాల్సినటువంటి బోధనా పద్ధతుల్లో మేము ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ బీటెక్ కంటే మేము ఎందుకు భిన్నంగా ఉన్నాము అన్న ఒక పాయింట్ చూసుకుంటే మాది టెక్నో మేనేజరియల్ కోర్స్ అండి. ఓకే, ఏంటి టెక్నో మేనేజరియల్ కోర్స్ అంటే బీటెక్ లో జాయిన్ అవుతే ఫస్ట్ ఇయర్ ఇంటర్లో చదివిన ఫిజిక్స్, ఇంటర్లో చదివిన కెమిస్ట్రీ మళ్ళీ చదవాలి. కానీ మేమేం చేసామంటే చదివిన సబ్జెక్ట్స్ చదవకుండా వాటి ప్లేస్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ లైక్ ఆర్గనైజేషన్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సైకాలజీ, కార్పొరేట్ గవర్నెన్స్, ఎథిక్స్ ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ని వాళ్ళకి మేము టీచ్ చేస్తున్నాం. కాబట్టి మా కోర్సు టెక్నో మేనేజరియల్ కోర్స్ అయింది. సో అంటే టెక్నికల్ గాను స్టూడెంట్ డెవలప్ అవుతున్నాడు, మేనేజ్మెంట్ స్కిల్స్ గాను డెవలప్ అవుతున్నాడు. సో ఇది ఒక సంపూర్ణటువంటి ఒక మల్టీ డిసిప్లినరీ కోర్సే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేటువంటిది. అందుకే మేము ఈ టాలెంట్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ ఒకవైపు మల్టీ డిసిప్లినరీ, ఒకవైపు టెక్నికల్, ఒకవైపు మేనేజ్మెంట్, ఒకవైపు ఇండస్ట్రీ, ఒకవైపు ఈ ఏఐ యుగంలో ఆల్ మిక్స్ చేసినటువంటి ఈ కోర్సే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్. అయితే ఇప్పుడు ఈ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్స్ వాళ్ళు జాయిన్ అవ్వాలి? జనరల్గా బీటెక్ అంటే ఎంపీసీ అని ముందుగా గుర్తొస్తుంది కదా, మరి ఈ సందేహాన్ని ఎలా నివృత్తి చేస్తారు? కంప్యూటర్ సైన్స్ చదవాలి అంటే బేసిక్ గా కావాల్సింది మీకు లాజికల్ మ్యాథమెటిక్స్. ఓకే, లాజికల్ మ్యాథమెటిక్స్, ఫంక్షనల్ మ్యాథమెటిక్స్, 2 kinds ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. 10th వరకు అందరము చదివేదే లాజికల్ మ్యాథమెటిక్స్. ఈ లాజికల్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్స్ అనేటువంటిది బైనరీ కోడ్ లో ఉంటుంది కాబట్టి 011000 లాజికల్ మ్యాథమెటిక్స్ సరిపోతుంది. అందుకే ఎన్ఈపి నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏ కోర్సు విద్యార్థి అయినా ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వచ్చు, ఏ కోర్సు విద్యార్థి అయినా ఏ సంవత్సరంలో అయినా సరే డిస్కంటిన్యూ కావచ్చు, డిస్కంటిన్యూ అయి మళ్ళీ ఇంకొక కోర్సు జాయిన్ అవ్వచ్చు, అప్పుడు అతనికి ఒక డిప్లొమా ఇస్తారు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి నూతన విద్యా విధానం 2020ని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటిది మనకు తీసుకొచ్చారు. అందులో భాగంగానే 2021లోనే విశ్వాన్ని ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సు ఐజర్స్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, అలాగే ఐఐటి మద్రాస్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం సంబల్పూర్, ఐఐఎం కలకత్తా లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సును లాంచ్ చేశాయి. అదే కోర్సు విశ్వవిద్యాలయంలో ఉంది. ఈ కోర్సుకి బైపీసీ వాళ్ళైనా సరే, ఎంపీసీ వాళ్ళైనా సరే, సిఈసి వాళ్ళైనా సరే, ఎంఈసి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. నిరభ్యంతరంగా ఇంటర్మీడియట్ +2 చదివిన ఏ విద్యార్థి అయినా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదే మనకు ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం నూతన విద్యా విధానం 2020. ఓకే, ప్రస్తుతం ఏఐ యుగంలో బిఎస్ కంప్యూటర్ సైన్స్ భవిష్యత్తు కెరీర్కు సరైన మార్గాలు ఏ విధంగా చూపుతుంది, అసలు ఏ విధంగా స్టూడెంట్స్కి బెనిఫిట్ కలిగిస్తుందనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ అంశానికి సంబంధించి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. అయితే బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేస్తే సర్టిఫికేషన్ అంతా ఎలా ఉంటుంది, మీరే ఇస్తారా? ఇవాళ ఏమవుతుందంటే తల్లిదండ్రులకి, విద్యార్థులకి, విద్యావేత్తలకి మనవి, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నటువంటి పేరు లేని సంస్థలు ఇవాళ విద్యా వ్యవస్థలో మేము ఏదో మిరాకిల్ చేస్తాము అని విద్యార్థులని, తల్లిదండ్రులని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి మీరు ఏ కాలేజీలో అయినా
జాయిన్ అయ్యేటప్పుడు చూసుకోవాల్సినటువంటి మినిమం క్రైటీరియా ఏంటి అంటే ఆ కాలేజీకి గుర్తింపు ఎవరిచ్చారు. విశ్వానికి వస్తే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ 100 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేటువంటిది మేము ఇస్తున్నాము. అలాగే ర్యాంకింగ్స్ వాళ్ళకి ఏమున్నాయి, రికగ్నైజేషన్స్ వాళ్ళకి ఏమున్నాయి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఏమున్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అల్యూమిని సపోర్ట్ ఎలా ఉంది, ఆ కాలేజీ ఓవరాల్ వాతావరణం ఎలా ఉంది అని మాత్రమే చెక్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని ఆ కోర్సు బాగుంటుందని ఆ కోర్సులో చేస్తే భవిష్యత్తు ఉంటుంది అని అనుకొని ముందుకెళ్తే మాత్రం భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందన్న మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్ కూడా అదే, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పాపం తెలియక ఇన్స్టిట్యూట్స్ని మీట్ అవ్వక కన్సల్టేషన్ ఒకటి ఏమీ తీసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉంటారు. సో నష్టపోయేది మళ్ళీ చివరికి వాళ్ళే. రైట్, దీనికి గేట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది? దీనివల్ల అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? చాలామంది అబ్రాడ్కి వెళ్ళాలని ఇప్పుడు చదువుకుంటున్నారు, అండ్ ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి ఏంటనేది మనం చూస్తున్నాం. మరి వెళ్ళొచ్చా ఒకవేళ చేస్తే? నిరభ్యంతరంగా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత గేట్ ఎగ్జామ్ రాసుకొని వాళ్ళు ఎంటెక్ చేయొచ్చు. అలాగే ఎంఎస్కి ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఉన్నత విద్య ఇతర దేశాల్లో చేసుకున్నటువంటి ఒక వెసులుబాటు కూడా ఈ కోర్సులో ఉంది. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇంటర్ తర్వాత చేసే ఏ కోర్స్ అయినా అది గ్రాడ్యుయేషనే. అది ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, లా అయినా, బిఏ అయినా, బీకామ్ అయినా, బీబీఏ అయినా, బిఎస్ కంప్యూటర్ సైన్స్ అయినా కూడా అది గ్రాడ్యుయేషనే. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీటెక్ చేయట్లేదా అంటే బీటెక్ కూడా ఒక డిగ్రీనే. ఆ బీటెక్ చేసి ఇవాళ రోడ్ల మీద చాలా మంది స్విగ్గీ జొమాటోల్లో పనిచేసుకుంటున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళ యొక్క సిస్టమ్స్లో, వాళ్ళ యొక్క క్లాస్ రూమ్స్లో, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, వాళ్ళ యొక్క బోధనా పద్ధతుల్లో, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావడం లేని కారణం చేతనే విద్యార్థులకు అటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందుకే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, దయచేసి ఆలోచన చేయండి. కోర్సు ముఖ్యమా, స్కిల్ ముఖ్యమా? స్కిల్ కావాలి అంటే ఆ స్కిల్ ఏ కోర్సులో ఉంటుంది, ఏ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఉంటుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకొని ఆ కోర్సులో జాయిన్ అవుతే మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఫస్ట్ కాల్ చూద్దాం. కడప నుంచి భాగ్యారావు లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, చెప్పండి భాగ్యారావు గారు, మీ సందేహం ఏంటి? ఇంటర్మీడియట్ చదువుతాను మేడం. ఏ కోర్స్ సైడ్ పంపిస్తే ఎట్లా బాగుంటుంది చెప్పి ఇంటర్మీడియట్ లోనే ఇలా దాంట్లో జాయిన్ కావాలా? అయితే సార్ గారిని అడుగుకోవాలి. ఇంటర్ చదువుతున్నాడు ఆల్రెడీ. సార్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు భాగ్యారావు గారు, మంచిది. కానీ మీకు ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను భాగ్యారావు గారు. మీరు ఆ అనాలిసిస్లో మీరు ఆ సెగ్మెంట్లో ఉండకుండా మీ బాబును పాపను చూసుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 95%, 98% వచ్చిన విద్యార్థులు కూడా ఈ ఎప్సెట్లో క్వాలిఫై కాలేదండి. అంటే 160 మార్కులకి 80 మార్కులు కూడా రానటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో విద్యార్థులు నెట్టడం జరుగుతుంది. సో మీ పిల్లలు దయచేసి మీరు మీ యొక్క ఆలోచనను అటు ఇంజనీరింగ్ వైపా, మెడిసిన్ వైపా, లేకపోతే ఎంసెట్ వైపా, లేకపోతే ఐఐటి జేఈ వైపా అన్నటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి. మీ అబ్బాయికి అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా, లాజికల్ థింకింగ్ ఉందా, లేకపోతే రీజనింగ్ కెపాసిటీ ఉందా, లేకపోతే ఎలా ఆలోచన చేస్తాడు అన్న దాన్ని ఆలోచన చేసుకునే మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. లేకపోతే స్క్రీన్ పైనటువంటి నెంబర్లకు కాల్ చేయండి, మీతో మరింతగా మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇండస్ట్రీ ప్రస్తుతం ఫ్రెషర్స్ నుండి అసలు ఎటువంటి స్కిల్స్ ఆశిస్తుంది? అండ్ టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్త కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి అసలు ఇప్పుడున్న ఫ్రెషర్స్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్? ప్రస్తుతం ఏమవుతుందంటే అండి, 4 సంవత్సరాలు చదివితే
విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ బోర్డులు పెట్టేస్తాయి ఏమని, ఫ్రెషర్స్ హైరింగ్ చేయడం లేదు. మరి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదా. మీరేమో ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది అంటారు, స్కిల్స్ నేర్చుకున్న అనుభవం లేదు అని అంటున్నారు. ఫ్రెషర్కి అనుభవం ఎట్లా వస్తుంది? అందుకే ఇంటర్న్షిప్స్, అప్రెంటిస్షిప్ ఉన్న కోర్సుల్లో మీరు జాయిన్ అయితే ఓకే, ఒక 1 year పాటు మీరు ఇండస్ట్రీలో పనిచేస్తే మీకు అనుభవం వస్తుంది. ఆ ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది మీ వైపు నుంచి, ఏ స్కిల్స్ వాళ్ళు నిజంగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రాక్టికల్ గా లైవ్ గా మీరు చూస్తారు. అది ఒక యూనివర్సిటీ నుంచి వెళ్తేనే సాధ్యమవుతుంది. అది విశ్వాని లాంటి అందిస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్స్ ఏదైతే బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఉందో అలాంటి ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సులో మీకు ముందుకెళ్తే సాధ్యమవుతుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో, లైన్ లో ఉన్నారండి? రైట్. బిఎస్ కంప్యూటర్ సైన్స్ ప్రత్యేకత ఏంటంటారు? మీరు ఇందాక నుంచి దాని గురించి చాలా బాగా చెప్తున్నారు. అండ్ స్టూడెంట్స్కి ఇది ఏ విధంగా అర్థమవుతుంది? కోర్సు ముఖ్యమా, స్కిల్ ముఖ్యమా, యూనివర్సిటీ ముఖ్యమా, మీ యొక్క జాబ్ ముఖ్యమా? రైట్. సో అసలు మీకేం కావాలి అంటే స్టూడెంట్కి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలా, స్కిల్ కావాలా, లేకపోతే నువ్వు ఆ కోర్సు నుంచి ఏమైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అన్నది నువ్వు ఆలోచన చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నువ్వు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇది 2+2 మోడల్. 2 years కాలేజీ, 2 years ఇండస్ట్రీ. అంటే ఇంకా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏం స్కిల్స్ కావాలి అన్న ఆలోచన, అన్న భయమే ఇక్కడ అక్కరలేదు అనేటువంటి పాయింట్ని మనము ఈజీగా మనము అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క కోర్సులో. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఫాతిమా హైదరాబాద్ నుంచి. హలో హలో, ఫాతిమా గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. ఇది మా అబ్బాయిది బీటెక్ ఉంది. 2 years బీటెక్ చేస్తున్నాడా ఇప్పుడు? బీటెక్ లో. హలో, బీటెక్ చేస్తున్నాడు ఇప్పుడు? బీటెక్ చదువుతున్నాడు. ఓకే, మీ డౌట్ ఏంటి? ఇది కాలేజ్ కొంచెం స్ట్రైక్స్ అది పెట్టి ఆపేస్తున్నారుగా. ఓకే, చెప్పండి. అది 2 years అయిపోయింది. ఓకే, కంటిన్యూ ఎలాగా చేయాలి ఇప్పుడు కంటిన్యూ చేయాలి అంటే ఆ కళాశాలకు వెళ్ళి ఆ యొక్క కాలేజీలో మాట్లాడుకొని ఆ ఏదైతే యూనివర్సిటీ అఫిలియేషన్, అది జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, వాళ్ళ రూల్స్ ఉంటాయమ్మా. మీరు మళ్ళీ 2nd year నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆ కోర్సు ఇష్టం లేకపోతే మీరు మళ్ళీ ఫ్రెష్గా ఆ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ మీకు నచ్చినటువంటి కాలేజీలో కూడా మీరు జాయిన్ అయినటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఓకే, సో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకి మరోసారి ప్రత్యేకించి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంటర్మీడియట్ చదువుతున్నా లేకపోతే కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి నేను ఇచ్చేటువంటి ఒకటే ఒక సలహా ఏంటి అంటే, మీకు బోర్డులో వచ్చినటువంటి ఎగ్జామ్స్ను చూసి మీరు ఆనందపడి మళ్ళీ ఎంసెట్కి వచ్చేసరికి మీరు బాధపడి ర్యాంకు రాకుండా మళ్ళీ మీరు డొనేషన్ల వైపు వెళ్ళి డొనేషన్లు కట్టి మీ యొక్క విలువైన సమయాన్ని, మీ యొక్క ధనాన్ని వృధా చేసుకోకుండా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే అతనికి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి స్కిల్స్ అతనికి తక్కువ ఉన్నాయి, థియరిటికల్ నాలెడ్జ్ ఉందా, అప్లికేషన్ నాలెడ్జ్ ఉందా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని తట్టుకొని రాయగలిగినటువంటి స్తోమత ఉందా చూసుకోవచ్చు. తూర్పుగోదావరి నుంచి మంగాదేవి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం, మాట్లాడండి. అదే అండి, మా పాప ఇంటర్ 2nd year చదివిందండి. ఓకే, ఏం తీసుకుంటే బాగుంటుందో చాలా నష్టం అనుకోండి. అదే ఏం చేయాలంటే బాగుంటుందో నష్టం. ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏ కోర్స్ చేయాలనే డౌట్. అమ్మ ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి అనేదానికన్నా ముందు అమ్మ మీ పాపకి ఏ రంగం వైపు ఆసక్తి ఉందో మీరు పాపతో కూర్చొని మాట్లాడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే సైకోమెట్రిక్ అనాలిసిస్ అనేటువంటి ఒక టెస్ట్ ఉంటుందమ్మా, ఆ టెస్ట్ చేయించుకోండి. లేకపోతే ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ ఉంటారు,
వాళ్ళతో మాట్లాడించండి. ఆ అమ్మాయికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఏ రంగం వైపు ఉంది అనే దానిని బట్టి మీరు కోర్సు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని అందరూ ఒకే కోర్సు వైపు వెళ్తున్నారు, మేము కూడా అదే కోర్సు వైపు వెళ్తాము అనుకుంటే అక్కడ డిమాండ్ సప్లై దీనిపైననే ఏదైనా సరే ఆధారపడి ఉంటుంది. సప్లై ఎక్కువ ఉంటే రాబోయే రోజుల్లో డిమాండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. అలా కాకుండా తనకు ఏం కావాలి, తనకు ఏ రంగంలో ఇష్టం ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీ ఆర్థిక స్తోమతను ఆధారంగా చేసుకొని మీరు ఆ కళాశాలని లేదా ఆ కోర్సుని ఎంచుకుంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది. రైట్ సూర్యనారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధారిత భవిష్యత్తులో విద్యార్థులు సరైన కోర్సును ఎంచుకోవడం ఎంత ముఖ్యం, ఎస్పెషల్లీ బిఎస్ కంప్యూటర్స్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ ఎడ్యుకేషన్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.